జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రాధా గారు, మేమెవరిని ఫోన్లు చేయడం లేదు. మేమేది కావాలని కూడా చేయడం లేదు. మా అక్క శ్రీకాంత్ని ప్రేమించడం నిజం. శ్రీకాంత్ని ప్రాణంగా ఆరాధించడం నిజం. అవే నిజాలైనప్పుడు కలిసి బ్రతకడాన్ని ఎందుకు అబద్ధం చేస్తున్నారు? ఆ కాన్సెప్టే మీ అక్క మనసులో లేదు కాబట్టి, అంతే కదా? అసలు మీ అక్క శ్రీకాంత్ని ప్రేమించడమే నిజం కాదు, జస్ట్ షో ఆఫ్, అంతే కదా? కాదు, ఇప్పుడు మా అమ్మ ఉన్న పరిస్థితి ఏంటో మీకు తెలీదా? తెలిసిన ఇలాగే మాట్లాడితే ఏంటి అర్థం? అమ్మ వీడియోలో అక్కని పెళ్లి కూతురుగా చూసినందుకే మేము తనని మోసం చేశామని అనుకుంటుంది. తను హార్ట్ అటాక్కి గురైంది. అలాంటిది శిఖర చేసుకోవాల్సిన శ్రీకాంత్ని అక్క ప్రేమిస్తుందని అమ్మకి తెలిసిందంటే ఆ తర్వాత పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి రాధగారు, ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి. ఏం ఆలోచించాలి? ప్రేమ అన్నాక సమస్యలు కాక సంబరాలు సంతోషాలు ఎదురొచ్చి పలకరిస్తాయా? ప్రాబ్లమ్స్కి భయపడే ఎవరికి ప్రేమించే అర్హత లేదు. ప్రేమించే ముందే అమ్మా నాన్నల గురించి కూడా ఆలోచించాలి. ప్రేమలో పడినంత వరకు ప్రేమించిన వాడే ప్రపంచం అని, తీరా పెళ్లి విషయం రాగానే ఆ ప్రపంచంలో అమ్మా నాన్న కూడా ఉన్నారని ఇలా నోటికి ఏదొస్తే అది మాట్లాడితే ఏమనుకోవాలి? అమ్మా నాన్నల పేర్లు చెప్పి ఎస్కేప్ అయిపోతున్నారని అనుకోవాలి. రాధగారు, ఇలా నోటికి ఏదొస్తే అది మాట్లాడకండి ప్లీజ్. మా అక్క ప్రేమలో నిజాయితీ ఉంది. మీరు అన్న వాళ్ళు బయట అలాగే ఉంటారేమో, కానీ మా అక్క అలాంటిది కాదు. మా అక్క ప్రేమలో కపట నాటకం లేదు. తన మనసులో శ్రీకాంత్ అంటే కొండంత ప్రేమ ఉంది. కానీ ఆ కొండంత ప్రేమని కూడా మా అమ్మ గుండె ఆగకుండా ఉండడం కోసం దానికి సంకెళ్ళు వేసి ఆ మనసుని బంధించేసింది. అంతేకాని మా అక్క మీరనుకునే అమ్మాయి కాదు. సరే రాధా గారు, ఇప్పుడు మీరేమంటారు? మా అక్క శ్రీకాంతుల ప్రేమ గురించి మా ఇంట్లో తెలియాలి అంటారు, అంతే కదా? చెప్తాను, అమ్మతో ఆ నిజం చెప్పేస్తాను. అమ్మ పరిస్థితి తెలిసి కూడా నేనెందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నానో తెలుసా? మీరన్నారే ఆ మాట అబద్ధమని నిరూపించడానికి. మా అమ్మ ప్రాణాన్ని, మా అక్క ప్రేమని ప్రమాదం అంచున నిలబెడుతున్నాను. ఫలితం ఏదైనా స్వీకరించక తప్పదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.